కేఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డ తాలూకా సిరివెల్ల మండల కేంద్రంలోని వెంకటాపురం గ్రామంలో ఆలగడ్డ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు న్యాయ విజ్ఞాన సదస్సులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వెంకటాపురం గ్రామ ప్రజల కొరకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలగడ్డ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఈశ్వర వెంకట ప్రసాద్ గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఆరోగ్యమే మహాభాగ్యం కనుక మనమందరం మన ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలని, చిన్నపాటి వ్యాధి లేదా అనారోగ్యం ఉన్న దానిని తొలి దశలోనే మందులతో నివారించవచ్చని తెలిపారు. కావున గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని వైద్య సేవలు పొందాలని పిలుపునిచ్చారు. సిరివెల్ల మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రబాబు మాట్లాడుతూ, ఆలగడ్డ బార్ అసోసియేషన్ అనగా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ న్యాయ విజ్ఞాన సదస్సులో వెంకటాపురం గ్రామ ప్రజల కొరకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా చేయగలమని, మనల్ని నమ్ముకొని ఉన్న మన కుటుంబ సభ్యుల కొరకైనా మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా సిఐ తెలిపారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కాబట్టి మన రోజువారీ వ్యాయామాలు, ఆహారం తదితర విషయాల్లో డాక్టర్లు సూచించిన విధంగా తగు జాగ్రత్తలు తీసుకుని అనారోగ్యంతో ఉన్నవారు మందులను వాడాలని సిఐ చంద్రబాబు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలగడ్డ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఈశ్వర వెంకట ప్రసాద్, అడిషనల్ పిపి సోమశేఖర్ రెడ్డి, అడ్వకేట్లు నీలకంఠేశ్వరం, రామిరెడ్డి, రమణయ్య, సుబ్బయ్య, శ్రీనివాసులు, శివప్రసాద్, మబ్బాషా మరియు వైద్య బృందం నుండి డాక్టర్ షబ్బీర్ అలీ, శ్రీభవ్య, వెంకటేశ్వర్లు, హెల్త్ అసిస్టెంట్ భాను, ఆశా వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. చెప్తుంది. చాలా మంది పెద్దవాళ్ళు చెప్తున్నారు, యోగా చేయండి, ఆసనాలు చేయండి, శారీరక ఎందుకోసం చెప్తున్నారు అంటే ఎప్పుడో వచ్చే రోగాలను నివారణ చేసుకోవడం కోసం, ఆ రోగాలు మన దరిదాపుల్లోకి రాకుండా ఉండడం కోసం మనం శారీరకంగా దృఢంగా ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. అదే మనం చేయకుండా అశ్రద్ధ వహించినామనుకో, కొంచెం వయస్సు పెరిగిన తర్వాత రోగాలు మన వెంట పడతాయి. మీ అందరికీ ఇక్కడ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో మీరందరూ ఇక్కడ ఏ టెస్ట్ కావాలా, షుగర్ కానీ, బీపీ కానీ టెస్ట్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా సమస్య ఉంటే వాళ్ళు చూసి ఫ్రీగా మెడిసిన్స్ కూడా ఇస్తారు. ఇక్కడ వాళ్ళు ఏదైనా మీకు సొల్యూషన్ చెప్పలేకపోతే వాళ్ళు ఆలగడ్డకు ఇంకా పెద్దవాళ్ళు వాళ్ళు మిమ్మల్ని రిఫర్ చేస్తారు. సో మీరందరూ కూడా అక్కడ వాళ్ళు ఇచ్చే టెస్ట్ చేయించుకోండి. మెడిసిన్స్ కూడా మీరు వాళ్ళు ఫ్రీగా ఇస్తారు, అవి కూడా తీసుకోండి. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళకి వాళ్ళకి కూడా చెప్పండి. అప్పుడు వాళ్ళు ఎక్కడ మీకు వచ్చేసి ఉంటారు. ఇంట్లో వాళ్ళకి కూడా ఇక్కడ రాకపోతే వాళ్ళకి కూడా చెప్పండి. అందరూ చేయించుకోవాలి. చంద్రబాబు సిరివెల్ల సిఐని ఈరోజు హైకోర్టు యొక్క ఆదేశాల మేరకు మన ఆళ్ళగడ్డ జిఎఫ్సిఎం గారు మరియు సిబ్బంది మరి అడ్వకేట్స్ మరియు డాక్టర్లు అందరూ కలిసి ఈరోజు వెంకటాపురంలో మనకు మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వెంకటాపురం పుర ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకొని వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే డాక్టర్లు చెప్పి డాక్టర్ల యొక్క సలహాలు సూచనల మేరకు వాళ్ళు ఇచ్చిన మందులు తీసుకొని ఆరోగ్యం కాపాడుకోవాలని మా యొక్క విజ్ఞప్తి. కాబట్టి ఈ గ్రామంలో ఉండే
ప్రజలు అందరూ మరొకసారి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ నమస్కారం. ఈరోజు హైకోర్టు ఆదేశాల ప్రకారము మన గౌరవనీయులు జూనియర్ సివిల్ జడ్జి గారు ఈరోజు మెడికల్ క్యాంపు నిమిత్తం రావడం జరిగింది. ఈరోజు చాలామంది కూడా ఈ ఆరోగ్యం గురించి అవగాహన లేక అలాగే ఉండి చెక్ చేయించుకోకుండా చాలామంది ఇబ్బంది పడే సిస్టమ్ ఇక్కడ ఉంది. అందుకనే హైకోర్టు వారు దానికి స్పందించి మిమ్మల్ని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయమని చెప్పి జూనియర్ సివిల్ జడ్జి గారికి చెప్పడం జరిగింది.